లిక్కర్ స్కామ్లో ఆ రోజు లిక్కర్ గురించి ఏదైనా మాట్లాడాడా? తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడా, వైసీపీ పార్టీ ఎంపీ కింద ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడు. కాబట్టి నేను నానిని అంటున్నాను. నాని ఎవరో నాకు తెలియదు. విజయవాడ ఎంపీ జగన్ రెడ్డి అనుచరుడు. జగన్ రెడ్డి ఆడినట్టు ఆడిన గత 6 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి. అందుకే జగన్ రెడ్డిని అంటున్నా. జగన్ రెడ్డి నీ అనుచరుడు, నీ పాలేరులు, నీ మనుషులు ఈ లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టండి. నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను. నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. మీరు దోషులు కాబట్టి మీరు వేయించుకోలేదు. జగన్ రెడ్డి నాకు వీళ్ళందరూ ఇవాళ జగన్ రెడ్డిని ఎందుకు కోరుతున్నానంటే ప్రతిపక్ష నేత కింద చెప్పి వాళ్ళు కోరుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. మద్యం వేళ్ళని నీ ఏపు చూపిస్తున్నాయి. కాబట్టి దోషులు కావాలంటే 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీని తెప్పించు, అదే కోరుతున్నాను. లేదా సిట్టు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టిన అన్నిటికీ ఒప్పుకో. అవన్నీ నేను వాళ్ళ జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మా కోర్టులు, మా లాయర్లు అన్నీ చూసుకుంటే జగన్ రెడ్డి చేసిన వికృత చేష్టల గురించే మాట్లాడదాం అనుకున్నా. ఈ వికృత చేష్టల్లో ఈ పాలేరు ఒక భాగం కాబట్టి ఈ 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఆ జగన్ రెడ్డి ఆడిన నాటకాలే చెప్పదలుచుకున్నాను. అదే కదా, ఫస్ట్ రోజేమో 10 కంపెనీలు అన్నాడు జగన్ రెడ్డి పేపరు, రెండో రోజేమో 56 కంపెనీలు అందా జగన్ రెడ్డి పేపరు ఆ సాక్షి. ఆ 10 కంపెనీలు 56 నేను అడిగే కదా. ఇప్పుడు ఈ ఉన్న 10 కంపెనీల్లో కూడా పైన ఏదో 2 కంపెనీలకి డబ్బులు వెళ్ళి విదేశాలకు అన్నాడు కదా. 2 కంపెనీలు ఏంటో తెలుసుకొని అడుగుతున్నాయి. పేపర్ రాసింది నేను అడిగాను, నేనేం అడగట్లేదు. ఈ కంపెనీలు ఎవరు ఓనర్లు, ఎక్కడున్నాయి, అసలు నిజంగా ఉన్నాయా లేవా, లేకపోతే ఇది జగన్ రెడ్డి కంపెనీలా, లేకపోతే పాలేరు కంపెనీలా, లేకపోతే ఆడ అంచెలు కంపెనీలా, జగన్ రెడ్డి అంచెలు కంపెనీలో తెలుసుకునే కదా నేను కూడా అడిగేది. నేను కూడా కోరేది అదే. ఈ 2 కంపెనీలు చెప్పారు కదా విదేశీయులకి దారి వెళ్ళిపోయినాయి ఈ 2 కంపెనీల ద్వారా అని పేపర్లో కూడా రాశారు కదా. కాబట్టి ఈ పేపర్ అనేది ఎవడో చూసే పరిస్థితులు లేడు. కాబట్టి ఇటువంటి ఏదో న్యూస్లు రాసుకుంటే వాళ్ళకి కరపత్రం, పేపర్ కూడా కాదు, ఇది వైసీపీ కరపత్రం. పాలేరు విజయవాడకు సంబంధించిన పాలేరు గత 6 సంవత్సరాల నుంచి విజయవాడలో తెలుగుదేశం నాయకుడి కింద ఉన్నట్టు చలామణి అవుతా గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగుదేశం అరెస్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో వారికి బెయిల్ వచ్చే సమయంలో కూడా బెయిల్ వచ్చేటట్టు ఉందని జగన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఆ రోజు ఉన్న పోలీసు కమిషనర్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి పంపించిన వ్యక్తి ఎవరో మీడియా అందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం, ఆ రోజు జరిగిన ఇసుక కుంభకోణంలో పాత్రదారులతో పాటు అనుభవించి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులందరూ గొప్ప వ్యక్తులుగా పొగిడాడు. చాలా మహానటులు అంతేకాకుండా అమరావతి రాజధాని అవసరం లేదు, నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అని అనుకున్న వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా గత 6 సంవత్సరాల నుంచి ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జగన్ రెడ్డిని నాయకుడు కింద అతను ఇచ్చే కూలి డబ్బులకి ఆశపడి కక్కుర్తిపడి చేసిన వ్యక్తే పాలేరు, జగన్ పాలేరు. మీ అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు అమరావతిని వద్దన్నారు. ఎన్నికల సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అసలు అమరావతి అవసరం లేదని. ఇవాళ అమరావతి ఎవరు పరిశ్రమలు వస్తే అడ్డుకుంటున్నారు ఆ రోజు నుంచి కూడా. ఎవరు నేనే చెప్పాను 2014, 19లోనే చంద్రబాబు గారు కూడా కాదు, చంద్రబాబుకి చెప్పా. లోకేష్ అసమర్థుడు, ఇటువంటి డైలాగు ఆడిన పనికి మాలిన వ్యక్తిని ప్రజలు గుణపాఠం చెప్పి అతి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన వ్యక్తి ఆ వ్యక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.